తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అష్టమ స్థానంలో తృతీయ షష్టాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా ఆలస్యంగా శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కానీ వారం చివరిలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు శుభవార్తలు వింటారు. గవర్నమెంట్ అధికారపూర్వకంగా ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది అనుకూలమైన కాలం. ఉద్యోగస్తులకు స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని చక్కగా ఆలోచించి ఆచరించాలి. అదేవిధంగా షష్టమ స్థానంలో కుజుడు, రాహువు, చంద్రుడు, బుధుడు 4 గ్రహాలు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో, వ్యాపార సంబంధం విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామి వ్యాపారస్తులతో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో కలత చెందుతున్న వారి జీవితాలలో జీవిత భాగస్వామి యొక్క అనుకూలత లభిస్తుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంలో ఆనందకరమైన శుభ సంబంధమైన కార్యక్రమాలు జరగడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పైగా అష్టమంలో గురు సంచారం ద్వారా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని గురించి వారం చివరిలో శుభవార్తలు వినే అవకాశం కలదు. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచార కారణంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఆగ్నేయ మూల ఉన్న దునిలో పీచుది అనే టెంకాయను పట్టుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పి 11 ప్రదక్షిణలు చేసి ఆ దునిలో కనుక వదిలినట్లయితే సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి భగవంతుని అనుగ్రహంతో అనేక రకాల శుభాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి.